శతాధిపతి అలాంటి వాడు కాదు. యేసయ్య నేను వస్తాను అంటే, వద్దు ప్రభువా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుణ్ణి కాదు. సరే, నన్ను రావద్దంటున్నావు, నీ దాసుడు బాగుపడాలంటున్నావు, ఎలా కుదురుతుంది చెప్పు. ప్రభువా, నేను శతాధిపతిని, నేను రమ్మంటే ఒకడు వస్తాడు, నేను పొమ్మంటే ఒకడు పోతాడు, నేను ఇది చెయ్యి అంటే అది చేస్తాడు. అయ్యా, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నువ్వు అధికారము కలిగిన వాడివి. ఇక్కడ ఒక మాట చెప్పు, అక్కడ నా దాసుడు బాగుపడిపోతాడు, నువ్వు రావాల్సిన అవసరం ఏముందయ్యా అంటే యేసు అంటాడు, చుట్టూ చూసి, ఇశ్రాయేలు దేశమంతటిలో ఇంత గొప్ప విశ్వాసము కలిగిన వాడిని నేను ఎక్కడా చూడలా. యూదుడా? కాదండి. పుట్టుకతో క్రైస్తవుడా? కాదండి. ఒక అన్యుడో? రోమా సామ్రాజ్యంలో సైనికుడిగా శతాధిపతిగా ఉంటున్నవాడు, పోరాటాలు చేసేవాడు, దేశం కోసం, దేశం యొక్క క్షేమం కోసం రక్తం చిందించేవాడు. కానీ నరనరాల్లో యేసుక్రీస్తు పట్ల ఏముందో తెలుసా మీకు? చెప్పండి. మిక్కుటమైన విశ్వాసం. ఈరోజు సహోదరి సహోదరులు, నీ విశ్వాసం సంగతి ఏమిటి? నీకున్న నమ్మకం సంగతి ఏమిటి? ఎంత గట్టిగా ప్రార్థన చేస్తావు కాదు, ఎంత గొప్పగా నమ్ముతావో అది ఇంపార్టెంట్. అడుగుతున్న నీ విశ్వాసం సంగతి ఏమిటి? అందరం ఎంత గట్టిగా ప్రార్థన చేసినా, అందరం ఎంత కలిసి ప్రార్థన చేసినా, నీలో విశ్వాసం లేకపోతే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయలేడు. కాబట్టి మనం వాక్యం వినడం వల్ల ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం పెరిగినప్పుడే నీ జీవితంలో ఆశ్చర్య కార్యం జరిగే అవకాశం ఉంది. బహు ప్రేమ గలవాడు, బహు తగ్గింపు తత్వం కలిగినవాడు, బహు విశ్వాసం కలిగినవాడు, బహు గొప్ప అద్భుతాన్ని కల్లారా చూసినవాడు. అది ఎక్కడ జరిగింది? కపెర్నహూములో. ఎవరి యొక్క జీవితంలో, ఎవరి కుటుంబంలో? ఒక అన్యుడైనటువంటి శతాధిపతి కుటుంబంలో. సహోదరి సహోదరుడు విను, కొన్నిసార్లు విజిటింగ్ అవర్స్కి వచ్చి, బ్రదర్ నేను మీ మతం పుచ్చుకోవాలని ఆశపడుతున్నాను. పుచ్చుకోకండి అని చెప్తాను నేను. ఏమిటి? నేను మీ మతం పుచ్చుకోవాలని ఆశపడుతున్నానంటే దయచేసి పుచ్చుకోకండి అని అంట. ఎందుకని? ఇచ్చు పుచ్చుకోవడాలు మతంతో సంబంధం లేదండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మతస్థుడు కాదు, ఒక మతాన్ని స్థాపించలేదు, ఒక మతంలో నుంచి మరొక మతంలోనికి మనుషుల్ని మార్చాలని ప్రయత్నం చేయలేదు. యేసుక్రీస్తు చెప్పింది ఏంటి తెలుసా? నేనే మతము అల్లా, నేనే మార్గము అన్నాడు. అప్పుడు చెప్పా, అయ్యా మీరు మతం పుచ్చుకోవాల్సిన అవసరంలా, ప్రభువును విశ్వసిస్తే చాలు. దట్స్ ఆల్. నీ ప్రాంతం ఏదైనా కావచ్చు, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, నిన్ను సృష్టించిన యేసుక్రీస్తు నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. ఆ విశ్వాసమే నీలో ఉండాలి. గడిచిన కాలంలో, గతంలో మీ జీవితంలో దేవుడే అద్భుతమైన చేశాడా? గతంలో చేసిన దేవుడే ఇప్పుడు కూడా నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఇప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడే రాబోయే రోజుల్లో కూడా ఆ అద్భుతాలను కొనసాగిస్తాడు. ఎందుకంటే నా దేవునికి ఉన్న పేరు ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. కాబట్టి సంగమా, నీ జీవితంలో జరగాల్సిన మొదటి అద్భుతం ఏంటో తెలుసా? ఇక్కడ యేసు ప్రవేశించటమే, ఇక్కడ యేసు నివసించటమే మొదట జరగాల్సిన అద్భుతం. ఆ తర్వాత ఎక్కడుండాలి యేసు? ముందు గుండెల్లో ఉండాలి. తర్వాత చెప్పండి గట్టిగా, గృహంలో ఉండాలి. బ్రదర్ మాకు గృహం ఎక్కడుంది బ్రదర్? సరే, గుడిసెలోనన్నా ఉండాలి. గుడిసె కాదు బ్రదర్, సరే బాబు గదిలోనన్నా. నువ్వు గదిలో ఉంటే గదిలో ఉండాలి, గుడిసెలో ఉంటే గుడిసెలో ఉండాలి, గృహంలో ఉంటే గృహంలో ఉండాలి. వినండి, గృహంలో ఉండాలన్నా, గుడిసెలో ఉండాలన్నా, గదిలో ఉండాలన్నా మొదట ఆయన గుండెలో ఉంటేనే సహజం.
కాబట్టి నీ జీవితంలో జరగాల్సిన అద్భుతాలు అన్నిటికంటే శ్రేష్టమైన అద్భుతం యేసు నీ గుండెల్లో అడుగు పెట్టడం. ఆ అద్భుతం జరిగిందనుకోండి, ఇక నీ వెంటే వస్తాయండి. ఏంటో చెప్పండి? నా ప్రభువు చేసే ఆశ్చర్య కార్యాలు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతం. నీ గుండెల్లో ఉంటే చాలయ్యా. ఆ తర్వాత అవన్నీ ఏమన్నాడు? నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ అనగా నువ్వు ఏది అడిగినా సరే దేవుని చిత్త ప్రకారము అడిగినప్పుడు దేవుడు సమృద్ధిగా నీకు జవాబు ఇస్తాడు. ఎందుకని? ఆయన చిత్త ప్రకారమే నీకు సమస్తము దేవుడు సమకూర్చి ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ఒక అద్భుతం చేయ్యా. ఆ అద్భుతమే నువ్వో ప్రతి ఒక్కరి హృదయంలో అడుగు పెట్టడం. ఆ కృప దయచేయమని అయ్యా, మేము చేసిన ప్రార్థన ఆలకించావుగా. ఆ కష్టాలు మీకు తెలుసుగా. గతంలో అద్భుతం చేశావుగా. అద్భుతాలు ఎన్నో చేశావుగా. ఈరోజు చేస్తున్నావుగా, రేపు చేస్తావుగా. అందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, చేసిన అద్భుతాలను బట్టి కృతజ్ఞతలు, చేస్తున్న అద్భుతాలను బట్టి నీకు మహిమ, ఘనత, ప్రభావము చెల్లిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.